తెలంగాణను రాజకీయ నేతల్ని ఉద్దేశించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. గోదావరి జిల్లాల పర్యటన సందర్భంగా వాలిపోయిన కొబ్బరి చెట్లను చూసి తెలంగాణ నేతల దిష్టి తగిలిందంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై తెలంగాణ మంత్రులు తీవ్రంగా స్పందిస్తున్నారు. తాజాగా గోదావరి జిల్లాల్లో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ అక్కడ వాలిపోయిన కొబ్బరి చెట్లను చూసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నరుడి దిష్టి 40 ఏళ్లని రోళ్లు కూడా పగిలిపోతాయంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ వాళ్ల దిష్టి తగిలే ఇలా జరిగిందంటూ ఆరోపించారు. అప్పట్లో గోదావరి జిల్లాల పచ్చదనం చూసి తెలంగాణ నేతలు రాష్ట్ర విభజనకు డిమాండ్ చేశారని, దీనిపై తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర దుమారం రేగుతోంది. ఇదే క్రమంలో సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి పవన్ పై తీవ్రంగా మండిపడ్డారు. పవన్ చేసిన వ్యాఖ్యలు ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. లేకపోతే సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నా ఆయన సినిమాలు ఒక్క థియేటర్లో కూడా రిలీజ్ కానివ్వబోమని తీవ్ర హెచ్చరిక చేశారు. కోనసీమ కొబ్బరి చెట్లకు తెలంగాణ నేతలు దిష్టి తగల్లేదని, ఆంధ్ర పాలకుల నిర్లక్ష్యం వల్లే తెలంగాణ ప్రజలు ఫ్లోరైడ్ విషపు నీటిని తాగారన్నారు. దశాబ్దాల పాటు తెలంగాణ ప్రజల వెనుకబాటుకు కారణమైన ఆంధ్ర పాలకుల్ని ప్రశ్నించకుండా తమపై నిందలు వేస్తారని కోమటిరెడ్డి నిలదీశారు. అలాగే పవన్ కు తగిన పాలనా అనుభవం లేకపోవడం వల్ల ఇలాంటి అపరిపక్వ వ్యాఖ్యలు చేస్తున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. పవన్ పై ఇప్పటికైనా ఇలాంటి వ్యాఖ్యలు మానుకోవాలని మంత్రి కోమటిరెడ్డి ఆయనకు సూచించారు.